క్వశ్చన్ జాబితా 1, జాబితా 2. మొదటి పంచవర్ష ప్రణాళిక హరోడ్ డోమర్ మోడల్ రూపొందించారు. రెండవ పంచవర్ష ప్రణాళిక పిసి మహాలనోడిస్ రూపొందించారు. మూడవ పంచవర్ష ప్రణాళిక డిఆర్ గాడ్గిల్ రూపొందించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ఇది 1951 మరియు 1956 మధ్య కాలంలో ప్రారంభించబడింది. దేశ వ్యవసాయాభివృద్ధికి ప్రధానంగా ప్రాధాన్యం ఇచ్చింది. కొన్ని మార్పులతో ఇది హరోడ్ డోమర్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమం ముగింపులో దేశంలో 5 ఐఐటీలు ఏర్పాటయ్యాయి. రెండో పంచవర్ష ప్రణాళిక ఇది 1956 నుండి 1961 వరకు రూపొందించబడింది. 1953లో సృష్టించబడిన పిసి మహాలనోబిస్ నమూనా దీని పునాదిగా పనిచేసింది. దేశ పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద పీట వేసింది. భారతదేశం 1957లో చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. మూడవ పంచవర్ష ప్రణాళిక ఇది 1961 నుండి 1966 వరకు రూపొందించబడింది. డిఆర్ గాడ్గిల్ గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని గాడ్గిల్ యోజన అని కూడా పిలుస్తారు. ఆర్థిక వ్యవస్థను స్వయం సమృద్ధి వ్యవసాయం చేయడమే ఈ వ్యూహ లక్ష్యం. గోధుమ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యం చాలా దృష్టిని ఆకర్షించింది. ఈ సమయంలో భారతదేశం 2 యుద్ధాలలో పాల్గొంది. 1962లో చైనా భారత్ యుద్ధం మరియు 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2015లో పంచవర్ష ప్రణాళికను ముగించింది. తత్ఫలితంగా 12వ పంచవర్ష ప్రణాళిక భారతదేశం యొక్క చివరి పంచవర్ష ప్రణాళికగా పరిగణించింది. నెక్స్ట్ క్వశ్చన్ 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 2017కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ ఏ వృద్ధి సమ్మిళితంగా మరియు స్థిరంగా ఉండేలా చూసుకుంటూ ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన వృద్ధికి తిరిగి తీసుకురావాలని ఇది నొక్కి చెప్పింది. ఆప్షన్ బి ఈ ప్రణాళిక హరోడ్ డోమర్ మోడల్ పై ఆధారపడింది. సరైన ఆప్షన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఏ. 11వ ప్రణాళిక చివరి సంవత్సరంలో చెలరేగిన యూరోజోన్ యొక్క సార్వభౌమ రుణ సమస్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెండవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో 2012-17 12వ ప్రణాళిక ప్రారంభమైంది. ఈ సంక్షోభం భారత్ సహా అన్ని దేశాలను ప్రభావితం చేసింది. 2011-2012లో మన వృద్ధి రేటు 6.2% తగ్గింది మరియు ఆర్థిక వ్యవస్థ కేవలం 5% మాత్రమే వృద్ధి చెందిందని అంచనా వేయబడింది. 12వ ప్రణాళిక మొదటి సంవత్సరంలో క్షీణత కొనసాగింది. అందువల్ల 12వ ప్రణాళిక ఆర్థిక వ్యవస్థను తిరిగి వేగవంతమైన వృద్ధికి తీసుకురావడమే మన మొదటి ప్రాధాన్యమని నొక్కి చెబుతుంది. అదే సమయంలో వృద్ధి సమ్మిళిత మరియు సుస్థిరంగా ఉండేలా చూసుకోవాలి. అందువల్ల స్టేట్మెంట్ 1 సరైనది. 12వ పంచవర్ష ప్రణాళిక నెరవేర్చాలనుకునే విస్తృత దార్శనికత ఆకాంక్షలు ఉపశీర్షికలో ప్రతిబింబిస్తాయి. వేగవంతమైన, సుస్థిరమైన మరియు మరింత సమ్మిళిత వృద్ధి. ఈ ప్రణాళిక హరోడ్ డోమర్ నమూనాపై ఆధారపడలేదు. ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56 ఈ నమూనాపై ఆధారపడింది. అందువల్ల స్టేట్మెంట్ 2 సరైనది కాదు. హరోడ్ డోమర్ నమూనా ఆర్థిక వృద్ధి యొక్క కీన్సియన్ నమూనా. పొదుపు మరియు పెట్టుబడి స్థాయి పరంగా ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటును వివరించడానికి దీనిని అభివృద్ధి ఆర్థిక శాస్త్రంలో ఉపయోగిస్తారు. ఆర్థిక వ్యవస్థ సమతుల్య వృద్ధిని కలిగి ఉండటానికి సహజమైన కారణం లేదని ఇది సూచించింది. ఈ నమూనాను 1946లో రాయ్ ఎఫ్ హరోడ్ మరియు ఎవ్సి డోమర్ స్వతంత్రంగా అభివృద్ధి చేశారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల అమలును మెరుగుపరచడానికి 12వ ప్రణాళికలో తీసుకున్న ఒక ప్రధాన కొత్త చొరవ ఏమిటంటే CSSల సంఖ్యను హేతుబద్ధీకరించడం, వాటిని 142 నుండి 66కు తగ్గించడం మరియు మార్గదర్శకాలలో మరింత సరళతను అనుమతించడం. ఒక పరిమాణము అన్ని జాతీయ మార్గదర్శకాలకు సరిపోతుంది, వివిధ రాష్ట్రాల లక్షణాలను పరిగణలోకి తీసుకోదు. ఇది భిన్నమైన విధానాన్ని సమర్థిస్తుంది. 2 ప్రధాన మార్పులతో ఒక కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 2వ పంచవర్ష ప్రణాళిక 1956 to 1961 సమయంలో క్రింది వాటిలో హుక్కు పరిశ్రమ ఏ ప్రదేశంలో స్థాపించబడింది? ఆప్షన్ 1 రౌర్కేలా, ఆప్షన్ 2 భిలై, ఆప్షన్ 3 దుర్గాపూర్, ఆప్షన్ 4 బొకారో. ఆన్సర్ ఇస్ బొకారో, ఆప్షన్ 4. 2వ పంచవర్ష ప్రణాళికలో 1956 to 61 బొకారాలో ఉక్కు పరిశ్రమ స్థాపించబడలేదు. రౌర్కేలా, ఒడిశాలో 2వ పంచవర్ష ప్రణాళికలో రౌర్కేలా ఉక్కు పరిశ్రమ స్థాపించబడింది. భిలై, ఛత్తీస్గఢ్లో ఉన్న భిలై ఉక్కు పరిశ్రమ కూడా 2వ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడింది. దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్లో ఉన్న దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమ 2వ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడింది. బొకారో, జార్ఖండ్లో ఉన్న బొకారో ఉక్కు పరిశ్రమ 2వ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడలేదు. ఇది 1970ల ప్రారంభంలో 4వ పంచవర్ష ప్రణాళికలో అమల్లోకి వచ్చింది. కాబట్టి సరైన సమాధానం ఎంపిక 4 బొకారో. పంచవర్ష ప్రణాళికల భావన సోవియట్ యూనియన్లో ఉద్భవించింది మరియు తర్వాత భారతదేశంతో సహా అనేక దేశాలు ఆమోదించాయి. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు 5 ఏళ్ల కాలంలో దేశం యొక్క లక్ష్యాలు మరియు వ్యూహాలను వివరించే సమగ్ర ఆర్థిక అభివృద్ధి మార్గదర్శకాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ కోసం కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ 1 60 crores, ఆప్షన్ 2 62 crores, ఆప్షన్ 3 65 crores, ఆప్షన్ 4 68 crores. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ కోసం ప్రభుత్వం ₹68 crores కేటాయించింది. ఇది 2021-22 బడ్జెట్ అంచనాలు ₹65 crores కంటే కేవలం 4.6% ఎక్కువ, 0.74% మాత్రమే ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ₹67 crores 500 కోట్ల 67,500 కోట్ల సవరించిన అంచనాల కంటే PM కిసాన్ పథకం కింద ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుని రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున 3 సమాన 4 నెలల వాయిదాలలో 1 సంవత్సరంలో ₹6,000 అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం FRBM గురించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 FRBM చట్టం మార్చి 2023 నాటికి ద్రవ్య లోటును GDPలో 3.1%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 2 ఇది మీడియం టర్మ్ ఫ్రేమ్వర్క్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానంపై పరిమితులను నిర్దేశించింది. క్రింది వాటిలో పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఇది ఆగస్టు 2003లో ఆమోదించబడింది. ఆర్థిక నిర్వహణ మరియు దీర్ఘకాలిక స్థూల ఆర్థిక స్థిరత్వంతో ఇంటర్ జనరేషన్
ఈక్విటీని నిర్ధారించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అందించడం దీని లక్ష్యం. చట్టం కేంద్ర ప్రభుత్వ రుణాలు మరియు లోటులపై పరిమితులను అందిస్తుంది. ఇది ద్రవ్య లోటును జీడీపీలో 3%కి పరిమితం చేసింది. రాష్ట్రాలు కూడా ఆర్థికంగా వివేకంతో ఉండేలా చూసుకోవడానికి 2004లో 12వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రానికి రుణమాఫీ చేసేలా చట్టాన్ని రూపొందించాయి. అప్పటి నుండి రాష్ట్రాలు తమ స్వంత ఆర్థిక బాధ్యత చట్టాన్ని రూపొందించాయి. ఇది వారి వార్షిక బడ్జెట్ లోటుపై స్థూల రాష్ట్ర దేశోత్పత్తి జిఎస్డిపి పరిమితులలో అదే 3%ని సెట్ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో మరింత పారదర్శకతను మరియు మీడియం టర్మ్ ఫ్రేమ్వర్క్లో ఆర్థిక విధానాన్ని అమలు చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది. కాబట్టి ప్రకటన 2 సరైనది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మధ్యస్థ కాలిక ఆర్థిక విధాన ప్రకటన ఉంది. ఇది 3 ఏళ్ల పాటు వార్షిక రాబడి మరియు ద్రవ్య లోటు లక్ష్యాలను నిర్దేశించింది. జూలై 2004లో చట్టం అమలు కోసం నియమాలు తెలియజేయబడ్డాయి. నియామకాలు 2018లో సవరించబడ్డాయి మరియు ఇటీవల మార్చి 2023కి 3.1% లక్ష్యాన్ని నిర్దేశించింది. కాబట్టి ప్రకటన 1 సరైనది. 4 ఆర్థిక సూచికలు అంటే జీడీపీలో రెవెన్యూ లోటు శాతం. జీడీపీలో ఆర్థిక లోటు జీడీపీలో పన్ను రాబడి జీడీపీ శాతంగా మొత్తం బకాయిలు మధ్యకాలానికి అంచనా వేయాలని ప్రతిపాదించారు. ఆర్థిక విధాన ప్రకటన రెవెన్యూ లోటును తొలగించడం మరియు ద్రవ్య లోటును తగ్గించడం ప్రధాన ఉద్దేశం. ఇతర లక్ష్యాలు దేశంలో పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టడం, అనేక సంవత్సరాలుగా న్యాయమైన రుణ కేటాయింపులను నిర్ధారించడం, దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన సౌలభ్యాన్ని కూడా ఈ చట్టం సెంట్రల్ బ్యాంకులకు అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ద్రవ్య లోటును నిర్వచిస్తుంది? ఆప్షన్ ఏ రెవెన్యూ రసీదు ప్లస్ మూలధన రాబడులు మైనస్ మొత్తం వ్యయం. ఆప్షన్ బి బడ్జెట్ లోటు ప్లస్ ప్రభుత్వ మార్కెట్ రుణాలు మరియు అప్పులు. ఆప్షన్ సి రెవెన్యూ రాబడులు మైనస్ మూలధన రాబడులు ప్లస్ మొత్తం వ్యయం. ఆప్షన్ డి బడ్జెట్ లోటు మైనస్ ప్రభుత్వ మార్కెట్ రుణాలు మరియు అప్పులు. పైన సరైన దాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి. ద్రవ్య లోటు రెవెన్యూ రసీదు ప్లస్ మూలధన రాబడులు మైనస్ మొత్తం వ్యయం. బడ్జెట్ లోటు ప్లస్ ప్రభుత్వ మార్కెట్ రుణాలు మరియు అప్పులు. ప్రభుత్వ మొత్తం ఆదాయానికి మొత్తం వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్య లోటు అంటారు. ప్రభుత్వం మొత్తం ఆదాయానికి మొత్తం వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్య లోటు అంటారు. ఇది ప్రభుత్వానికి అవసరమైన మొత్తం అప్పులకి సూచిక. భారత ప్రస్తుత ద్రవ్య లోటు జీడీపీలో 3.5% ఉంది. మొత్తం ఆదాయాన్ని లెక్కించేటప్పుడు రుణాలను చేర్చారు. సాధారణంగా రెవెన్యూ లోటు లేదా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల కారణంగా ద్రవ్య లోటు ఏర్పడుతుంది. కర్మాగారాలు, భవనాలు మరియు ఇతర అభివృద్ధి వంటి దీర్ఘకాలిక ఆస్తులను సృష్టించడానికి మూలధన వ్యయం ఖర్చు చేయబడుతుంది. ఒక లోటును దేశంలో కేంద్ర బ్యాంకు నుండి రుణం తీసుకోవడం ద్వారా లేదా మూలధన మార్కెట్ల నుండి వివిధ సాధనాలను జారీ చేయడం ద్వారా సమీకరించడం ద్వారా భర్తీ చేస్తారు. ఖజానా బిల్లులు, బండ్లు. రెవెన్యూ లోటు రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడులు. బడ్జెట్ లోటు బడ్జెట్ వ్యయం మైనస్ బడ్జెట్ రాబడులు. ప్రాథమిక లోటు ద్రవ్య లోటు మైనస్ గత రుణాలపై చెల్లించిన వడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక సరళీకరణ కొత్త విధానానికి ఆమోదించబడింది? ఆప్షన్ 1 6వ విధానానికి, ఆప్షన్ 2 7వ విధానానికి, ఆప్షన్ 3 8వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ 4 5వ పంచవర్ష ప్రణాళిక. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 8వ పంచవర్ష ప్రణాళిక.
భారతదేశం భారతదేశంలో 8వ పంచవర్ష ప్రణాళిక 1990-1997 సమయంలో పారిశ్రామిక సరళీకరణ విధానాన్ని అవలంబించారు. ఈ ప్రణాళిక భారతదేశ ఆర్థిక విధానంలో గణనీయమైన మార్పును సూచించింది. వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి పారిశ్రామిక రంగాన్ని సరళీకరించడం మరియు తెరవడంపై దృష్టి సారించింది. ప్రవేశానికి అడ్డంకులను తొలగించడం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ఈ విధానంలో నియంత్రణ సడలింపు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రైవేటీకరణం, పారిశ్రామిక అనుమతుల విధానాలను సరళతరం చేయడం, వివిధ పరిశ్రమలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తెరవడం వంటి చర్యలు ఉన్నాయి. పారిశ్రామిక సరళీకరణ విధానం పోటీతత్వాన్ని పెంపొందించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మరియు భారతదేశంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో 6వ పంచవర్ష ప్రణాళిక 1980 నుండి 1985 వరకు అమలు చేయబడింది. ఈ ప్రణాళిక యొక్క ప్రాథమిక లక్ష్యం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించడం మరియు లక్ష్య అభివృద్ధి వ్యూహాల ద్వారా పేదరికాన్ని తగ్గించడం. వ్యవసాయము, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం వంటి రంగాలపై ఈ ప్రణాళిక దృష్టి సారించింది. 7వ పంచవర్ష ప్రణాళిక భారతదేశంలో 7వ పంచవర్ష ప్రణాళిక 1985 నుండి 1990 వరకు అమలు చేయబడింది. సమాజంలోని అట్టడుగు వర్గాల అవసరాలను తీరుస్తూ సమతుల్య, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, పౌరులందరికీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ఈ ప్రణాళిక దృష్టి సారించింది. భారతదేశంలో 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుండి 1978 వరకు అమలు చేయబడింది. ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, పేదరికాన్ని తగ్గించడం, సామాజిక న్యాయాన్ని పెంపొందించడం ఈ ప్రణాళిక లక్ష్యం. అభివృద్ధి వేగాన్ని పెంచడం, వనరుల సమాన పంపిణీ తీసుకురావడం దీని లక్ష్యం. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ. ఎఫ్ఆర్బిఎం చట్టం అనగా లోటు లక్ష్యాలను చేరుకోకపోతే జరిమానా నిబంధనను అందించదు. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ద్రవ్య లోటును తగ్గించడం మరియు రెవెన్యూ లోటును తొలగించడం వంటి లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం 2003లో రూపొందించిన చట్టం. భారతదేశంలో 1990లో మరియు 2000లో రుణాలు తీసుకున్న స్థాయిలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక ద్రవ్య లోటు, ఆర్థిక రెవెన్యూ లోటు మరియు రుణ జీడిపి నిష్పత్తి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. 2003 నాటికి నిరంతర ప్రభుత్వ రుణాలు మరియు దాని ఫలితంగా వచ్చిన అప్పులు భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. నిర్వహణ బిల్లు, ఎఫ్ఆర్బిఎం బిల్లు అని ఇప్పటి భారత ఆర్థిక మంత్రి శ్రీ జస్వంత్ సిన్హా డిసెంబర్ 2000లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. బిల్లు యొక్క ప్రారంభ సంస్కరణలో అందించిన నిబంధనలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా చర్చల తర్వాత ఎఫ్ఆర్బిఎం చట్టం మార్చడానికి 2003లో బిల్లు యొక్క నిరుగాచిన సంస్కరణ ఆమోదించబడింది. ఎఫ్ఆర్బిఎం నియమాలు జూలై 5, 2004 నుండి అమల్లోకి వచ్చాయి. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ప్రభుత్వం నుండి. ఎఫ్ఆర్బిఎం చట్టం యొక్క లక్ష్యాలు: దేశంలో పారదర్శకత, ఆర్థిక నిర్వహణ వ్యవస్థలు దీర్ఘకాలంలో భారతదేశానికి ఆర్థిక స్థిరత్వం కోసం ఇది పనిచేస్తుంది. భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక చివరికి ఎవరి ద్వారా ఆమోదించబడుతుంది అనగా జాతీయ అభివృద్ధి మండలి ద్వారా ఆమోదించబడుతుంది. జాతీయ అభివృద్ధి మండలి 1952లో భారత ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు, ప్రణాళిక సంఘంలోని ఇతర సభ్యులతో కూడిన అభివృద్ధి సంబంధిత అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలకు అత్యున్నత సంస్థగా జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.
జాతీయ అభివృద్ధి మండలి విధులు ప్రణాళికకు వనరులు మదింపు సహా జాతీయ ప్రణాళిక రూపకల్పనకు మార్గదర్శకాలను సూచించడం. అదేవిధంగా జాతీయ అభివృద్ధిని ప్రభావితం చేసే సామాజిక ఆర్థిక విధానాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు పరిగణలోకి తీసుకోవడం. అదేవిధంగా ప్రణాళిక పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం. జాతీయ ప్రణాళికలో ఉద్దేశించిన లక్ష్యాలు ఉద్దేశాల సాధనకు అవసరమైన చర్యలు సిఫారసు చేయడం దీని ముఖ్యమైన విధి. ప్రణాళిక సంఘం రూపొందించిన జాతీయ ప్రణాళికను ఆమోదించడం. ఈ విధంగా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలకు చివరకు జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం తెలుపుతుంది. పంచవర్ష ప్రణాళిక నీతి ఆయోగ్. పంచవర్ష ప్రణాళిక అనేది కోటలను ఉపయోగించడం ద్వారా పరిమిత కాలంలో అభివృద్ధికి వర్ధిని ప్రణాళిక చేసే ఒక పద్ధతి. దీనిని మొదట సోవియట్ యూనియన్ మరియు తర్వాత ఇతర సోషలిస్టు దేశాల్లో ఉపయోగించారు. భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక 1951 సంవత్సరం నుండి 2017 సంవత్సరం వరకు కొనసాగాయి. పంచవర్ష ప్రణాళికలో ప్రణాళిక సంఘం అని పిలువబడే ఒక సంస్థ రూపొందిస్తుంది, అమలు చేసింది మరియు నియంత్రిస్తుంది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే థింక్ ట్యాంక్ను 2015లో ఏర్పాటు చేశారు. భారతదేశ పంచవర్ష ప్రణాళిక ప్రస్తావన కింది సరైనది ఏది? మొదటి పంచవర్ష ప్రణాళిక కనీస అవసరాల కార్యక్రమం MNP ప్రవేశపెట్టింది. రెండవది 5వ పంచవర్ష ప్రణాళికలో 20 సూత్రాల కార్యక్రమం ప్రారంభించబడింది. ఆప్షన్ 3. 4వ పంచవర్ష ప్రణాళిక వైఫల్యం ద్రవ్యోల్బణ మందంకి దారితీసింది మరియు ప్రణాళికాబద్ధంగా సెలవుదీనం చేయబడింది. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి. అనగా ఇందులో వచ్చేసి రెండోది కరెక్ట్. మూడవ పంచవర్ష ప్రణాళిక దాని భావనలో భారత ఆర్థిక వ్యవస్థ ప్లవన దశలోకి ప్రవేశించింది. అందువల్ల భారతదేశాన్ని స్వయం ఆధారిత మరియు స్వయం ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని లక్ష్యం. మొదటి 2 ప్రణాళిక అనుభవం ఆధారంగా ఎగుమతులు మరియు దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఊహించని సంఘటనల కారణంగా లక్ష్యాలను చేరుకోవడంలో ప్రణాళిక పూర్తిగా విఫలమైంది. చైనా దురాక్రమణం 1962, ఇండో-పాక్ యుద్ధం 1965, తీవ్రమైన కరువు 1965-66 వైరుధ్యాల కారణంగా తరువాతి దశలో ఉన్న విధానం అభివృద్ధి నుండి రక్షణ అభివృద్ధికి మార్చబడింది. మూడవ పంచవర్ష ప్రణాళిక 1966 నుండి 1969. వార్షిక ప్రణాళికలు వచ్చినాయి 1969 to 1966 నుండి 69 మధ్యన. వ్యక్తిగ ప్రణాళిక సెలవుగా వర్గీకరించారు. ద్రవ్యోల్బణ మందంతో పాటు రూపాయి విలువ తగ్గింపు యొక్క మూడవ ప్రణాళిక వైఫల్యం 4వ ఫైనాన్షియల్ వాయిదాను తీసుకొచ్చింది. బదులుగా 3 వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టాయి. వ్యవసాయంలో ప్రబలంగా ఉన్న సంక్షోభం మరియు తీవ్రమైన ఆహార కొరత కారణంగా వార్షిక ప్రణాళిక సమయంలో వ్యవసాయంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడింది. 3 సరైనది కాదు. 5వ పంచవర్ష ప్రణాళిక ఇది 2 ప్రధాన లక్ష్యాలను సాధించాలని ప్రతిపాదించింది. పేదరిక నిర్మూలన, గరీబీ హఠావో మరియు స్వయం శక్తి పాలన. అధిక వృద్ధి రేటును ప్రోత్సహించడం, ఆదాయాన్ని మెరుగ్గా పంపిణీ చేయడం మరియు దేశ పొదుపు రేటులో గణనీయమైన వృద్ధి ప్రధాన సాధనాలుగా పరిగణించబడ్డాయి. కనీస అవసరాల కార్యక్రమం MNP 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుండి 78 మొదటి సంవత్సరంలో కొన్ని ప్రాథమిక కనీస అవసరాలు అందించడానికి మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రవేశపెట్టింది. ప్రకటన సరైనది కాదు. ఇది సమాజం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి ముఖ్యంగా వెనుకబడిన జనాభా లక్ష్యంగా ఉంది. ఇప్పటి నుండి పేదలు ప్రాథమిక అవసరాలకు పొందగలరు కాబట్టి ఇది సమానత్వాన్ని కూడా ప్రచారం చేసింది. 20 సూత్రాల కార్యక్రమం 1975లో 1974-49 ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించారు కాబట్టి 2 సరైనది. 20 సూత్రాల కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించడం మరియు దేశంలో పేదలను మరియు వెనుకబడిన జనాభా జీవన నాణ్యతను మెరుగుపరచడం. కేంద్రంలో కార్యక్రమం సంక్షోభం గణనీయమైన మంత్రిత్వం అప్పగించారు. నెక్స్ట్ క్వశ్చన్.
2023-24 కేంద్ర బడ్జెట్లో భూమాత పునరుద్ధరణ, అవగాహన, పోషణ మరియు మెరుగుదల కోసం పీఎం కార్యక్రమం ప్రారంభించినట్టు ప్రకటించారు. పీఎం ప్రణామ్ దేనికి సంబంధించింది? ఎరువులు సమతుల్యత వినియోగంకు సంబంధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రత్యామ్నాయ ఎరువులు, రసాయనిక ఎరువుల సమతుల్యాన్ని వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రోత్సహించేందుకు భూమాత పునరుద్ధరణ, అవగాహన, పోషణ, మెరుగుదల కోసం పీఎం కార్యక్రమంను ప్రారంభించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, కంపా ఫండ్ మరియు ఇతర వనరుల మధ్య సమన్వయం ద్వారా తీరం వెంబడి ఉన్న ఉప్పు భూముల్లో మడ అడవుల పెంపకం కోసం మ్యాంగ్రోవ్స్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ హ్యాబిటాట్స్ ఎన్హాన్స్డ్ ఇన్కమ్ మిస్టీ చేపడుతుంది. పర్యావరణం పరంగా స్థిరమైన మరియు ప్రతిస్పందించే చర్యల కోసం అదనపు పర్యావరణం పరంగా సుస్థిరమైన మరియు ప్రతిస్పందించే చర్యల కోసం అదనపు వనరులు ప్రోత్సహించడానికి మరియు సమీకరించడానికి పర్యావరణ చట్టం కింద గ్రీన్ క్రెడిట్ కార్యక్రమంను ప్రకటన చేయబడుతుంది. ప్రత్యామ్నాయ వచ్చే 3 ఏళ్లలో 1 కోటి మంది రైతులకు ప్రకృతి సేద్యం చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఇందుకోసం 10,000 బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో సూక్ష్మ ఎరువులు, పురుగుమందుల తయారీ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో ఇలా పేర్కొంది. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి గోబర్ధన్ పథకం కింద మొత్తం 10,000 కోట్ల పెట్టుబడితో 500 కొత్త వేస్ట్ టు వెల్త్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సహజ బయోగ్యాస్ను మార్కెటింగ్ చేసే అన్ని సంస్థలకు 5% కంప్రెస్డ్ బయోగ్యాస్ను ప్రవేశపెట్టాలి. కింది వాటిలో నీతి ఆయోగ్ ప్రదర్శించిన ప్రదర్శనల డాష్బోర్డ్ ఏది? అనగా ఛాంపియన్ ఆఫ్ చేంజ్, ఇన్ఫర్మేషనల్ డిస్ట్రిక్ట్స్, న్యూట్రిషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నీ సరైనవి. ఛాంపియన్ ఆఫ్ చేంజ్, ఇన్స్పిరేషన్ డిస్ట్రిక్ట్స్, న్యూట్రిషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వంటి అన్నింటి పనితీరు డాష్బోర్డ్లు నీతి ఆయోగ్ అందిస్తుంది. నిజ సమయ సమాచార సేకరణ మరియు పర్యవేక్షణ కోసం ఛాంపియన్ ఆఫ్ చేంజ్ డాష్బోర్డ్ 1 ఏప్రిల్ 2018న ప్రజల వీక్షణ కోసం తెరవబడింది. జిల్లాల పురోగతిలో జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్లు వారి బృందాలు పోషించే కీలక పాత్రను నొక్కి చెప్పేటట్టు డాష్బోర్డ్కు పేరు పెట్టారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రెస్ రెగ్యులేషన్ ర్యాంకింగ్ ద్వారా జిల్లాల మధ్య పోటీని ప్రేరేపించడంపై ఆధారపడి ఉంటుంది. ఇది డైనమిక్ మరియు ప్రతి నెలా పెరుగుతున్న మెరుగుదలను ప్రతిబింబిస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా వివిధ రాష్ట్రాల పనితీరును జాతీయ సగటుతో పోల్చడం ద్వారా భారతదేశంలో పోషకాహార లోపానికి సంబంధించిన మొత్తం పరిస్థితిని గురించి మంచి అవలోకనాన్ని అందిస్తుంది. ఇది అవలోకనాన్ని అందించే పోషకాహార డాష్బోర్డును నీతి ఆయోగ్ అభివృద్ధి చేసింది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) డాష్బోర్డు మైఎటిఎల్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల స్థితిగతులను ఒకే స్నాప్షాట్లో అందిస్తుంది. పలానా జిల్లాకు చెందిన పాఠశాలకు సంబంధించిన సమాచారం, ఆ పలానా పాఠశాల అనుబంధంగా ఉన్న బోర్డు, అసోసియేషన్, పార్ట్నర్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ వంటి వివరాలతో లభిస్తుంది. ఏటీఎల్ పాఠశాల తమ నెలవారీ నివేదికను మైఎటిఎల్ డాష్బోర్డులో సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో పంచవార్షిక ప్రణాళిక యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది? సమానత్వం, ఆధునికీకరణ, స్వావలంబన, సంపద కేంద్రీకరణ. దిగువ ఇచ్చిన కోడ్లను సరైన సమాధానం ఎంచుకోండి. సమానత్వం కరెక్ట్, ఆధునికీకరణ కరెక్ట్, స్వావలంబన కరెక్ట్. సో 1, 2, 3 కరెక్ట్. పంచవార్షిక ప్రణాళిక లక్ష్యాలు: వృద్ధి, ఆధునికీకరణ, స్వావలంబన, ఈక్విటీ, పెరుగుదల. ఇది దేశంలో వస్తువులు మరియు సేవల ఉత్పత్తి చేసే దేశ సామర్థ్యాన్ని పెంచడాన్ని సూచిస్తుంది. ఇది ఉత్పాదక పెట్టుబడి యొక్క పెద్ద నిల్వల లేదా
రవాణా మరియు బ్యాంకింగ్ వంటి సహాయ సేవల యొక్క పెద్ద పరిణామాన్ని సూచిస్తుంది. ఉత్పాదక పెట్టుబడి సేవల సామర్థ్యం పెరుగుదలను సూచిస్తుంది. అదేవిధంగా స్థూల దేశీయోత్పత్తిలో తీవ్రమైన పెరుగుదల ఆర్థిక వృద్ధిని మంచి సూచిక. ఇది ఆధునికీకరణ అంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ఆధునికీకరణ అంటారు. వస్తు సేవల ఉత్పత్తిని పెంచడానికి ఉత్పత్తిదారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాలి. ఉదాహరణకు ఒక రైతు పాత విత్తన వంగడాలను ఉపయోగించకుండా కొత్త విత్తన రకాలను ఉపయోగించడం ద్వారా పొలంలో ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఉత్పత్తిని పెంచవచ్చు. అదేవిధంగా ఒక కర్మాగారం కొత్త రకం యంత్రాలను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చు. ఆధునికీకరణ అంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే కాదు, పురుషులతో సమానంగా మహిళల హక్కులు ఉండాలనే గుర్తింపు వంటి సామాజిక దృక్పథంలో మార్పులు కూడా సూచిస్తుంది. స్వావలంబనం ఒక దేశం తన స్వంత వనరులను ఉపయోగించడం ద్వారా లేదా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వనరులను ఉపయోగించడం ద్వారా ఆర్థిక వృద్ధి మరియు ఆధునికీకరణ ప్రోత్సహించవచ్చు. మొదటి 7 పంచవర్ష ప్రణాళికలు స్వావలంబనకు ప్రాముఖ్యతనిచ్చాయి. అంటే భారతదేశంలోనే ఉత్పత్తి చేయగల వస్తువుల దిగుమతులను నివారించడం, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని ఈ విధానం అవసరమని భావించారు. దీనినే స్వావలంబన అని కూడా అంటారు. న్యాయం ఆర్థిక సౌభాగ్యం యొక్క ప్రయోజనాలు కేవలం ధనవంతులు మాత్రమే అనుభవించకుండా పేద వర్గాలకు కూడా చేరేలా చూడడం ముఖ్యం. కాబట్టి ఆధునికీకరణ స్వావలంబనతో పాటు ఈక్విటీ కూడా ముఖ్యమే. పరిమిత వనరుల కారణంగా ప్రతి ప్రణాళికలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనే దానిపై ఎంపిక చేసుకోవాలి. ఏదైనా సాధ్యమైనంత వరకు ప్రణాళిక విధానాలు ఈ 4 లక్ష్యాలకు విరుద్ధంగా లేవని ప్రణాళికకర్తలు నిర్ధారించుకోవాలి. సంపద వికేంద్రీకరణ భారతదేశంలో 5 సంవత్సరాల ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం ఇది. వికేంద్రీకరణ అభివృద్ధికి సమర్థవంతమైన సాధనంగా ఎప్పటి నుంచో గుర్తింపు పొందింది. ఇది క్షేత్రస్థాయిలో సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది, ప్రజల అవసరాలను తీర్చడానికి ఆర్థిక మరియు సామాజిక సేవల పంపిణీ మెరుగుపరుస్తుంది మరియు మతపరమైన హింసను నిరోధిస్తుంది. బలమైన రాష్ట్రం ఎప్పుడు కేంద్రీకృత రాష్ట్రంతో సంబంధం కలిగి ఉండదు. నాబార్డు ఏ ప్రణాళికతో స్థాపించబడింది అంటే 6వ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడింది. బి. శివరామన్ నేతృత్వంలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి సంస్థాగత పరపతి ఏర్పాట్లను సమీక్షించే కమిటీ సిఫారసు మేరకు 1982లో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటైంది. నాబార్డు ఒక అత్యున్నత అభివృద్ధి బ్యాంకు. నాబార్డు ప్రధాన నిధులు రుణ మద్దతు ద్వారా వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం దీని పని. ఆర్ఆర్బీలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్వయం సహాయక సంఘాలు పై నాబార్డు పర్యవేక్షణ అథారిటీ ఉంటుంది. భారత రిజర్వ్ బ్యాంకు చెందిన వ్యవసాయ ఆర్థిక సహాయ శాఖ, పట్టణ ప్రణాళిక మరియు క్రెడిట్ సెల్ వ్యవసాయ ఆర్థిక సహాయ అభివృద్ధి సంస్థ స్థానంలో ఈ కమిటీ నియమించింది. ఇది భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల రంగంలో విధానం, ప్రణాళిక మరియు కార్యకలాపాలకు సంబంధించిన విషయాలతో గుర్తింపు పొందింది. భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ఇటీవల వ్యవసాయ మరియు పట్టణ అభివృద్ధి జాతీయ బ్యాంకు నాబార్డు జాతీయ హౌసింగ్ బ్యాంకులో తన మొత్తం వాటాలను విక్రయించింది. రెండో నరసింహ కమిటీ ప్రణాళిక సంఘం ఎప్పుడు స్థాపించబడింది? 15th March 1915 స్థాపించబడింది. భారత ప్రణాళిక సంఘం 1950 మార్చి 15వ తేదీన స్థాపించబడింది. ఈ కమిషన్కు ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. భారత రాజ్యాంగంలో ప్రణాళిక సంఘం గురించి ఎటువంటి నిబంధన లేదు. ఇది సలహా మరియు ప్రత్యేక సంస్థ రూపంలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, కేంద్ర పార్లమెంటు సభ్యుని ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం దీనిని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, కేంద్ర పార్లమెంటు సభ్యుని ప్రతిపాదనపై ఇది ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వం తన సంస్థల నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తుంది.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్. ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్ మరియు సభ్యులకు నిర్ణీత పదవీ కాలం లేదు. కమిషన్ భౌతిక మూలధనాన్ని అంచనా వేస్తుంది మరియు మానవ వనరుల కమిషన్ జాతీయ వనరుల గరిష్ట ప్రభావవంతమైన కమిషన్ ప్రతి దశను విమర్శనాత్మకంగా విశ్లేషించి సంస్కరణాత్మక సూచనలు అందిస్తుంది. నెక్స్ట్, ప్రణాళికకు తుది క్లియరెన్స్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా ఇవ్వబడుతుంది. నెక్స్ట్, 1వ జాతీయ ప్రణాళిక సంఘం 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సుభాష్ చంద్రబోసే ఏర్పాటు చేయబడింది. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 65 ఏళ్ల తర్వాత 2015లో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. నీతి ఆయోగ్ రాజ్యాంగ సంస్థ కాదు, ఇది కార్యనిర్వాహక సంస్థ. జనవరి 1, 2015 స్థాపించబడింది. దీనికి ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు ప్రధానమంత్రి. భారత ప్రభుత్వం యొక్క ప్రధానమైన విధానం థింక్ ట్యాంక్. ఇది దిశాత్మక మరియు ఇన్పుట్లు అందిస్తుంది. భారతదేశంలో ప్రణాళికకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్, ఎం. విశ్వేశ్వరయ్య భారతదేశంలో ఆర్థిక ప్రణాళికను మార్గదర్శకుడిగా పరిగణించబడతారు. బి. 5 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక ఆలోచన సోవియట్ యూనియన్ నుండి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ సోషలిస్టు ప్రభావంతో తీసుకున్నాడు. సి. భారతదేశంలోని మొదటి 8 పంచవర్ష ప్రణాళికలు ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నొక్కి చెప్పారు. సరైనవి అంటే అన్నీ కూడా సరైనవే ఆన్సర్స్. భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక చరిత్ర. భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక అనేది స్వతంత్ర ఉద్యమానికి చెందిన నాయకులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మరియు విద్యావేత్తలు కలిసి స్వతంత్రం తర్వాత త్వరలో రాబోయే భారతదేశ భవిష్యత్తు గురించి చర్చించడానికి స్వతంత్రానికి పూర్వం నాటిది. ప్రముఖ సివిల్ ఇంజనీర్ మరియు అడ్మినిస్ట్రేటర్ ఎం. విశ్వేశ్వరయ్య భారతదేశంలో ఆర్థిక ప్రణాళికకు మార్గదర్శకుడిగా పరిగణించబడతాడు. సో ఏ సరైనది. 1934లో ప్రచురించబడిన అతని ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తక 5 ఏళ్ల ప్రణాళికను సూచించింది. దీనిని 1000 కోట్లు మరియు అప్పటి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సంవత్సరానికి పారిశ్రామిక ఉత్పత్తిలో 600% ప్రణాళిక పెరుగుదల సూచించింది. 1950 జనవరి 26న రాజ్యాంగంలోకి అమలులోకి వచ్చింది. తదనంతరం ప్రణాళిక సంఘం 15 మార్చి 1950న ఏర్పాటు చేయబడింది మరియు ప్రణాళిక సంఘం ఏప్రిల్ 1, 1951 మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం అయింది. భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. భారతదేశ నివాసుల నివాస ప్రమాణాలను మెరుగుపరచడానికి అభివృద్ధి రేటు, శ్రేయస్సు కోసం ఆర్థిక స్థిరత్వం, నెక్స్ట్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ, అలాగే సామాజిక న్యాయం, అసమానతలను తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ ఆధునికీకరణ. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోషలిస్టు ప్రభావంతో సోవియట్ యూనియన్ నుంచి 5 ఏళ్ల పాటు ఆర్థిక ప్రణాళిక ఆలోచన వచ్చింది. బి కరెక్ట్. భారతదేశంలో 8 పంచవర్ష ప్రణాళికలు భారీ మరియు ప్రాథమిక పరిశ్రమలలో భారీ పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతను ఇచ్చారు. 1997లో 9వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించినప్పటి నుండి దృష్టి ప్రభుత్వాన్ని వృద్ధి మార్చడం వైపు వెళ్ళింది. సో సి కూడా కరెక్ట్. కింది వాటిలో 7వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం 1. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల అనేది ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని చెప్పవచ్చు. 7వ పంచవర్ష ప్రణాళిక రాజీవ్ గాంధీ నాయకత్వంలో 1985 నుంచి 1990 వరకు కొనసాగింది. స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ స్థాపన, ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. ఆహార ధాన్యాల ఉత్పత్తి వేగవంతం చేయడం, ఉపాధి అవకాశాలు పెంచడం, ఆహారం, పని మరియు ఉత్పాదకతపై దృష్టి సారించి ఉత్పాదకతను పెంచడం ఈ ప్రణాళిక లక్ష్యం. తొలిసారి ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత లభించింది. వృద్ధి 0.5% ఉండగా 6.1% సాధించింది. భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక 1951లో ప్రారంభించబడింది మరియు
అప్పటి నుండి భారతదేశ 12వ పంచవార్ష ప్రణాళిక అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పంచవార్ష ప్రణాళిక విధానాన్ని నిలిపివేసి కొత్త యంత్రాంగాన్ని అమలులోకి తెచ్చింది. దశాబ్దాల నాటి పంచవార్ష ప్రణాళిక స్థానంలో 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇది 7 ఏళ్ల వ్యూహ పత్రం మరియు 15 సంవత్సరాల వ్యూహాత్మక పత్రంగా ఉంటుంది. మోదీ మంత్రిమండలిలో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ 2017 ఏప్రిల్ 1 నుంచి 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. భారతదేశంలో పంచవార్ష ప్రణాళిక ప్రారంభానికి ముందు ఈ ప్రణాళికలో ఏది ఉనికి ఉంది? భారత్ ప్లాన్, సర్వోదయ ప్రణాళిక, రైతు ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక. దిగువ ఇవ్వబడ్డ సరైన సమాధానం ఎంచుకోండి. అనగా 2. సర్వోదయ ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక అనేది ఉనికిలో ఉన్నాయి. అప్పటికి ప్రారంభానికి పంచవర్ష ప్రణాళిక ముందు కూడా ఈ సర్వోదయ ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక అని చెప్పుకోబడ్డాయి. 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం ఏర్పడిన తర్వాత 1951 ఏప్రిల్ 1న మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇది మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక. జయప్రకాష్ నారాయణన్ 1950లో సర్వోదయ ప్రణాళికను రూపకల్పన చేశారు. ఈ ప్రణాళిక వినోబా భావే యొక్క సర్వోదయ ఆలోచన మరియు గాంధేయ ప్రణాళిక నుండి ప్రేరణ పొందింది. 1950 భారత నిర్మాణ్ అనేది ప్రాథమిక గ్రామీణ మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఒక భారత ప్రణాళిక. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అంతరాన్ని పూడ్చడానికి మరియు గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఒక దశ. ఇందులో నీటిపారుదల, రహదారులు, గృహ నిర్మాణం, నీటి సరఫరా, విద్యుదీకరణ, టెలికమ్యూనికేషన్ అనుసంధాన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 25 డిసెంబర్ 2000న ప్రారంభించబడింది. ఇది సుమారు 2000లో స్టార్ట్ అయింది. బొంబాయి ప్రణాళిక 1944లో జనవరి పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల బృందం ప్రతిపాదించిన భారతదేశ ఆర్థిక ప్రణాళిక ఈ బొంబాయి ప్రణాళిక. 1950కి ముందు సర్వోదయ ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక ఉన్నాయి. మొదటి ప్రధాని నెహ్రూ సోషలిస్టు ప్రభావంతో సోవియట్ యూనియన్ 5 ఏళ్ల ప్రణాళిక అనే భావనను స్వీకరించాడు. భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక దీర్ఘకాలిక లక్ష్యాలు: భారతీయ పౌరుల జీవన ప్రమాణాలను పెంచడానికి అధిక వృద్ధి రేటు, శ్రేయస్సు కోసం ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలని, స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ దీని లక్ష్యం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం, మరియు అసమానతలను తగ్గించడం దీని లక్ష్యమే. ఆర్థిక ఆధునికీకరణ కూడా దీని లక్ష్యమే అవుతుంది. 9వ ప్రణాళిక యొక్క ఉద్దేశం అంటే సామాజిక న్యాయ సమానత్వంతో వృద్ధి అనేది 9వ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ క్వశ్చన్కు ఆన్సర్ డి మాత్రమే అవుతుంది. 9వ పంచవర్ష ప్రణాళిక సమయం వచ్చేసి 1997 to 2002. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. 9వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన నినాదం సామాజిక న్యాయం, సమానత్వంతో వృద్ధి. సో డి ఈజ్ కరెక్ట్. 9వ ప్రణాళిక కాల పరిమితి 1997 ఏప్రిల్ 1న ప్రారంభమై 2002 మార్చి 31న ముగిసింది. ఇది పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, సామాజిక రంగాలను మద్దతును అందించింది మరియు ఆర్థిక అభివృద్ధికి హామీ ఇవ్వడంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ఉమ్మడి ప్రయత్నాలను సాక్ష్యంగా నిలిచింది. వేగవంతమైన వృద్ధి మరియు ప్రజల జీవన నాణ్యత మధ్య సంబంధాన్ని సమతుల్యం చేయడం కూడా దృష్టి సారించారు. సామాజిక న్యాయం: వర్గాలకు అధికారికత కల్పించడం, స్వావలంబన అందించడం లక్ష్యాలు ఉన్నాయి. స్వావలంబన సాధించడానికి ఎగుమతుల అధిక రేటును పెంచడం, వేగవంతమైన వృద్ధి కోసం కొరత ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం మొదలైన వ్యూహాలలో ఉన్నాయి. లక్ష్య వృద్ధి రేటును 7.1గా అంచనా వేసినా వాస్తవానికి 6.8కు పడిపోయింది. 9వ ప్రణాళికలో తగిన వనరుల నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ
ప్రణాళిక రూపంలో కొత్త అమలు చర్యలను రూపొందించారు. సామాజిక మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాటర్ పాలసీ వంటి అంశాలను ఎన్సిఏపిలు కవర్ చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచడంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 1999లో వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం అనేది 1934లో వచ్చింది. ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ అనేది 2003లో వచ్చింది. అవినీతి నిరోధక చట్టం అనేది 1988లో వచ్చింది. సో ఆన్సర్ ఇస్ A3, B4, C2, D1. చట్టం ముఖ్యమైన సమాచారం. బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి సంస్థ చట్టం. ఈ చట్టాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 1999 అని పిలుస్తారు. అదేవిధంగా బీమా పరిశ్రమ యొక్క క్రమబద్ధమైన వృద్ధిని నియంత్రించడానికి, ప్రోత్సహించడానికి మరియు ధృవీకరించడానికి బీమా పాలసీలు హోల్డర్ల ప్రయోజనాలను పరీక్షించడానికి ఈ అథారిటీని ఏర్పాటు చేయడానికి వీలు కల్పించే చట్టం. భారత రిజర్వ్ బ్యాంకు చట్టం. భారత రిజర్వ్ బ్యాంకు చట్టం 1934లో నిబంధనలకు అనుకూలంగా ఏప్రిల్ 1, 1935న భారత రిజర్వ్ బ్యాంకు స్థాపించబడింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన చట్టం. చట్టంలోని 2వ షెడ్యూల్ బ్యాంకు నిర్వహణ కలిగి ఉంది. ఇది 5 లక్షల కంటే ఎక్కువ మూలధనం మరియు నిల్వలను చెల్లించవలసిన బ్యాంకులు. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం FRBM చట్టం 2003 ఆర్థిక లోటును తగ్గించడానికి ఆర్థిక క్రమశిక్షణను ఏర్పాటు చేసింది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లును అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో భారత పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలో సంస్థాగతీకరించబడే ఆర్థిక క్రమశిక్షణకు చట్టపరమైన మద్దతును అందించడం జరిగింది. అవినీతి నిరోధక చట్టం సవరణ. అవినీతి నిరోధక చట్టం 1988 అనేది భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వం నిర్వహించే వ్యాపారాలలో అవినీతిని వ్యతిరేకంగా పోరాడేందుకు పార్లమెంటు ఆమోదం పలికింది.